పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని వణికించబోతుంది. ఇప్పటికే ఆగ్నేయ ఆసియా దేశాల్లో సింగపూర్, మలేషియా, తైవాన్ లాంటి చోట్ల కేసులు నమోదవడం ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో సివియారిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. జాతీయ స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన ఫోకస్ పెట్టింది. దాంతో భారతదేశంలో కూడా 257 కోవిడ్ కేసులు నమోదైనట్టుగా సమాచారం వచ్చింది. అంటే దేశ జనాభాతో పోల్చి చూసినప్పుడు ఇది చాలా చిన్న నంబర్గా కనిపించవచ్చు, కానీ హై అలర్ట్కి రెడీ కావాల్సినటువంటి సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తుంది. మరి ముఖ్యంగా కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ కొన్ని గైడ్లైన్స్ను కూడా వివిధ రాష్ట్రాలకి రిలీజ్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి కోవిడ్-19 JN.1 వేరియంట్, అసలు దాని విషయం ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం దేశంలో ఇప్పుడు హాంకాంగ్ లాంటి చోట్ల, సింగపూర్ లాంటి చోట్ల ఈ కేసులు చాలా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఇండియాకి సంబంధించి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసింది. దానిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రదేశాల్లో కొన్ని చోట్ల, అలాగే మలేషియాలో బ్యాంకాక్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవడం అనేది ప్రారంభమైంది. వాటిపైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలో మే 19th వరకు ఉన్నటువంటి కేసెస్, ఈ సంవత్సరం మే 19th అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి కేసెస్ చూస్తే కోవిడ్-19 కేసెస్ 257 కేసులు నమోదైనట్టుగా ఉంది. అయితే సివియారిటీ ఇది పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వెరీ లో ఫిగర్ కన్సిడరింగ్ టు ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. సో కాబట్టి ఇప్పుడు అంత సీరియస్గా అవ్వాల్సింది లేదు. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ కింద ICMR తీసుకునేటువంటి యాక్టివిటీ మొత్తాన్ని కూడా మరోసారి యాక్టివేట్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే, అయితే కోవిడ్-19 డాష్ బోర్డ్ను కూడా యాక్టివేట్ చేసింది. ఇది గతంలో కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్, కేసెస్ ఫైల్ అయినటువంటి అంశాలన్నిటితో కలిపి ఉన్నటువంటి డాష్ బోర్డు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసింది. పర్సంటేజ్ వైజ్గా అక్కడ 0 కనిపిస్తున్నప్పుడు కూడా 257 కేసెస్ అంటే మన పాపులేషన్తో కన్సిడర్ చేసినప్పుడు చాలా చిన్న విషయంగానే మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడైతే 4,45,11,240 కేసులు గతంలో జరిగినటువంటివి. డెత్ వైజ్గా చూస్తే 1.18% మాత్రం డెత్ ఉంది. కాబట్టి మనం చాలా సక్సెస్ఫుల్గా హార్డ్ హ్యాండిలింగ్ చేయగలిగాము కరోనాని అని చెప్పని గవర్నమెంట్ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతున్నటువంటి కేసుల విషయంలో మాత్రం అప్రమత్తతో ఉండాలి. రాష్ట్రాలకి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆరోగ్య శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పని సూచించింది. ఫస్ట్ నమోదైనటువంటి కేసులు కేరళలో, మహారాష్ట్రలో వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు అంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో కూడా 1-2 కేసులు నమోదైనాయి. మిగతా రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కోవిడ్-19 JN.1 ఈ వేరియంట్ వస్తుంది. ఈ వేరియంట్ కూడా కొంచెం స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రికవరీ పాసిబిలిటీస్ కూడా 70% పైనే ఉన్నాయని చెప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కూడా మన దేశ జనాభా దృష్ట్యా ఒకవేళ స్ప్రెడ్ కనుక మరింత వేగంగా జరిగితే, వేగంగా విస్తరిస్తే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే తక్షణమే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేసింది. కేసులు 257 మాత్రమే అయినప్పటికీ కూడా ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సూచిస్తోంది. కోవిడ్ సందర్భంలో ఎలా అయితే ఉన్నాం అంటే ఇమ్మీడియట్గా సోషల్ డిస్టెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ రాకపోయినా కానీ మినిమం జాగ్రత్తలు అంటే ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం కానీ, అలానే తాగేటువంటి నీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానీ, జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండడం, మాస్క్ ధరించేటువంటి, జనసమూహాల మధ్యలోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం, ఇవన్నీ కూడా అలవాటుగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అని డైరెక్షన్స్ ఇచ్చారు. కేసులు నమోదైనటువంటి ముఖ్యంగా మెట్రో సిటీస్ ఉన్నటువంటి ప్రదేశాల్లో, జనసమ్మర్దం ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో స్వీయ నియంత్రణ, స్వీయ రక్షణకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. సో కోవిడ్-19 మరోసారి వస్తుందంటే కూడా అందరి కాళ్ళల్లో వణుకు మొదలైనటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ 2020లో చూసాం. జనాల పరిస్థితి ఏ విధంగా ఉంది. అన్ని దేశాలు కూడా అగ్రరాజ్యం, పేదరాజ్యం అనేటువంటి అభిప్రాయం లేదు. ఎక్కడికక్కడ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఆ రోజు ఏర్పడింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం 257 కేసులు మాత్రమే భారతదేశం మొత్తంలో నమోదైనవి. ఇవి అధికారికంగా వచ్చినటువంటి రిపోర్ట్స్. కాబట్టి కోవిడ్ వ్యాప్తిని, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించడం మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.